అనకాపల్లి ఆర్డీఓ గారు ఈ భూ నిర్వాసితుల అనకాపల్లి అచ్చితాపురం రోడ్డు విస్తరణ ఏదైతే భూములు కోల్పోతున్నా నిర్వాసితులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో అందరూ కూడా ముక్త కంఠంతో పునోబా గ్రామంలో 176 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. ఈ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో మాకు టీడీఆర్ వద్దని చెప్పడం జరిగింది. దీని ప్రధాన కారణం గత ప్రభుత్వంలోనే ప్రతి గ్రామంలో అప్పుడున్న ప్రభుత్వ అధికారులు గ్రామ సభలు పెట్టి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేయడం జరిగింది. ఆ ఫిక్స్ చేసిన రేటు ఆ రోజుకి కూడా చాలా తక్కువైనప్పటికీ కూడా ఈ రోడ్డు విస్తరణకి ఎవరో వ్యతిరేకం కాదు, అభివృద్ధి జరగాలి, అభివృద్ధికి ఆటంకం కాకూడదు, మన వల్ల ఈ ప్రాంత అభివృద్ధి ఆగకూడదు ఉద్దేశంతో రైతులందరూ కూడా పెద్ద మనసుతో వారు నష్టపోతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చిన తక్కువ రేటుకి కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వాలు మారడం, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి ఎంఆర్ఓలు గ్రామ సభలు పెట్టి ఈ రోడ్డు విస్తరణ మీరు సహకరించండి, గత ప్రభుత్వంలో ఏదైతే రేటు నిర్ణయించామో అదే రేటు మళ్ళీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా గత ప్రభుత్వంలో నిర్ణయించిన రేటుకి ఇప్పటికీ 2 years గడిచిపోయింది, 2 సంవత్సరాలు కాలం దాటింది. అందులో 2 సంవత్సరాలు పెరిగింది కాబట్టి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇక్కడ మార్కెట్ వాల్యూని పెంచాయి కాబట్టి గతంలో ఇచ్చిన రేటు కంటే ఇంకా ఎంతో కొంత పెంచమని చెప్పి ఆ రోజు గ్రామ సభలో కోరడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంతంలో అభివృద్ధి కోరుకునే వ్యక్తులుగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా సరే ప్రభుత్వం మన వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగకూడదు, ఈ రోడ్డు విస్తరణ జరగాలి, రోడ్డు విస్తరణ అవసరం, గత ప్రభుత్వంలో ఏదైతే రేటు ఇచ్చారో ఆ రేటు ఇప్పుడు ఇస్తానన్నప్పటికీ కూడా 2 సంవత్సరాల కాలం గడిచినప్పుడు కూడా రైతులు నష్టపోతున్నప్పుడు కూడా సరే మీరందరూ కూడా రోడ్డు విస్తరణకి అభివృద్ధి సహకరించని చెప్పి అందరూ రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజు సంతకాలు పెట్టించడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ 2 మాసాలు గడవక ముందే ప్రభుత్వం మళ్ళీ కప్పదాటు మాట మార్చి ఈరోజు రైతులు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ టీడీఆర్ కొత్తగా తీసుకురావడం జరిగింది. టీడీఆర్ లేటి గ్రామీణ ప్రాంతంలో రైతాంగం టీడీఆర్ అంటేనే తెలియదు. గ్రామీణ ప్రాంతంలో రైతులు వాళ్ళ భూములు ఇచ్చి 15 లక్షల రూపాయలు విలువైన భూమిని ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం 4 లక్షల రూపాయలకి ఇచ్చినప్పుడు కూడా ఆ 4 లక్షలకి టీడీఆర్ ఇస్తే ఆ టీడీఆర్ మార్కెట్లోకి వెళ్తే 1,15,000 కంటే ఎక్కువ చేయదు. అంటే రైతు నష్టపోతున్నా తెలిసి కూడా రోడ్డుగా సహకరించిన నష్టపోతున్నా కాబట్టి ఇంకా నష్టపోనే విధంగా ఈ రోజు టీడీఆర్ కొత్త విధానం తీసుకొచ్చారు. దీన్ని రైతాంగం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.